వినుచున్నదానా బలముగా ప్రకటించుము. బలంగా ప్రకటించు. భయపడక ప్రకటింపు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సువార్తను ఎట్లా ప్రకటించాలంట? బలముగా ప్రకటించాలి. హల్లెలూయా. 2 భయపడక ప్రకటించాలి. ఆమేన్. దేనికి భయపడేది? దేనికి? సువార్త ప్రకటించడానికి భయమా? యేసు మరణించి తిరిగి లేచాడని చెప్పు లోకానికి. యేసయ్య నన్ను బాగు చేశాడని చెప్పు లోకానికి. యేసయ్య స్వస్థపరచు దేవుడని చెప్పు. మీ స్వజనుల దగ్గర, మీ సొంత ఇంటి వారి దగ్గర, మీ ఇరుగు పొరుగు వారి దగ్గర దేవుని సువార్త విషయమై సిగ్గుపడకుండా బాహాటంగా ఆయనను వారి దగ్గర తీసుకొని వెళ్ళు. భక్తుడు ఏమన్నాడు? సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను మాత్రం కాదయ్యా. నీకు ఎప్పుడో ఒక మాట చెప్తానే ఉంటాను కదా, ఎప్పుడు సిగ్గుపడాలి? అబ్బా బలి చెప్పారమ్మా మీరు. ఎప్పుడు సిగ్గుపడాలంటే సిగ్గులేని పనులు చేసినప్పుడు సిగ్గుపడాలా, అంతేగాని సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడకూడదు. వామ్మో ఏమనుకుంటారో, సువార్త ప్రకటిస్తే అట్టు చూస్తారో, నేను ఘనంగా చూస్తారు తెలుసా? ఘనంగా చూసే రోజు ఒకటి వస్తుంది తెలుసా నీకు? అబ్బా నేను బాధలో ఉన్నప్పుడు అండి, మన హైమావతక్క పని కట్టుకొని ఛార్జీ పెట్టుకొని పోయి వచ్చింది సువార్త చెప్పడానికి. అడిగిపోయి ఫోన్ చేపించి, అడిగిపోయి కొబ్బరి నూనె తెప్పించి వాళ్ళ ప్రార్థన చేపించి తిరిగి వచ్చింది. సువార్త ప్రకటించాలా, పని కట్టుకొని పోవాలా. స్తోత్రం అని గట్టిగాను హుషారుగా చెప్పండి. హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదములనట దేవుడు ఉన్నతమైన స్థలములలో స్థిరపరుస్తూ ఉంటాడట. నువ్వు దేవుని పని చేస్తే ఆయన నీ పని చేయటం ప్రారంభిస్తాడు అన్నాడుగా బైబిల్లో. మీరు నా పని చేయండి, నేను నీ పని చేస్తాను. ఆయన పని చేయి. అమ్మా ఆయన పని చేయరు చాలా మంది. వాళ్ళ పనులు వాళ్ళే, 24 గంటలు వాళ్ళ పనులే. దేవుని పని చేయుదుముగాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మత్తయి సువార్త 4:23 చదవమ్మా. మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. మనం కూడా అదే చెప్పాలి. దేవుని రాజ్యం సమీపించుచున్నది అని ఆయన రాజ్య వ్యాప్తి గురించి, ఆయన రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. స్తోత్రం చెప్పండి అమ్మా. ప్రతి బేదలకు సువార్త ప్రకటించాలి. ప్రతి ధనికునికి సువార్త ప్రకటించాలి. ప్రతి పొట్టోడికి సువార్త తెలియాలి, పొడుగోడికి సువార్త తెలియాలి. ఇంటి పక్కనోడికి తెలియాలి, ఇంటి వెనకాలోడికి తెలియాలి, ఇంటి ముందోడికి తెలియాలి. వాడు శాతబడి చేసేవాడైనా పోయి చెప్పిరా పో. ఏం అడుగుతారు? అమ్మ వాడు చూస్తేనే మాకు వాళ్ళు గచ్చమంటుందన్న. శాతబడి చేసేవాడికి సువార్త ప్రకటించో. ఆమెను చెప్పండి గట్టిగాను. అమ్మా ఒకసారి అయ్యగారి దగ్గరికి ఒక కాటిపాపలోని తీసుకొచ్చారు సువార్త ప్రకటించి. అయ్యా నీకు అసలు ఈ జీవితం ఉన్నది, ఇది నా వృత్తి అండి, ఇది నా వృత్తి అని చెప్తే అయ్యగారు అన్నారు, అయ్యా యేసయ్య మంచి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు, నిర్దోషి అయిన దేవుడు. యేసే నమ్ముకుంటే పరలోకం దొరుకుతుంది. యేసే నమ్ముకుంటే దేవుని రాజ్యానికి సమీపిస్తావు, నువ్వు నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని చెప్పి ఆయన కోసం ప్రార్థన చేసి పంపించారు. భిక్షగాన్ని కూడా వదిలిపెట్టాడు అయ్యగారు. భిక్షం అడుక్కోవడానికి ఏమన్నా ముసలమ్మ ముసలయ్యి వచ్చారనుకో,
వాళ్ళకు కూడా సువార్త ప్రకటించి పంపుతారు. అమ్మా, కూరగాయలు ఎవరైనా అయ్యగారు కొనడానికి వెళ్ళింది అనుకో, ఆడవాళ్ళకి నా కూరగాయలు ఎత్తున్నావు, నేను నీకు వేసేయండి ఇంత, నువ్వు నాకు కూరగాయలు ఇయ్యి, నేను నీకు వేసేయండి ఇస్తా. ప్రైజ్ అలా, హల్లెలూయా. కొబ్బరి బొండాలు సామాన్యం ఉన్నాడు ఆయన మాచల్లో.